Once there was a young theology graduate who was posted in a very remote village. ఒకసారి ఒక మతశాస్త్రాన్ని చదివినటువంటి ఒక యవనస్తుడు అతని పరిచర్య నిమిత్తము ఒక గ్రామానికి ఆయనను నియమించి ఉన్నారు. He was very happy to serve the Lord. దేవుని సేవ చేయుటకు ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉండేవాడు. And he was preaching for the first time in his life. అతని జీవితంలో మొదటిసారిగా ఆయన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. Whole week he prepared on a subject, how Jesus will come second time. రెండవసారి యేసుక్రీస్తు ఏ విధంగా రానయ్యున్నాడో దానిని గూర్చి వారమంతా ఆయన సిద్ధపడి ఉన్నాడు. And the day has come for him to preach. ప్రసంగము చేయవలసిన రోజు వచ్చి ఉన్నది. He came to the pulpit. ఆయన ప్రసంగం చేసే బల్ల యొద్దకు వచ్చాడు. And he wanted to show the people that he was a very powerful speaker. ఆయన ఒక శక్తివంతమైనటువంటి ప్రసంగికుడు అని ప్రజలకు తెలియాలని అనుకున్నాడు. Since it was a very old church, the furniture was very old and people are sitting on the floor and listening to the pastor. అది ఒక పాత సంఘము, అక్కడ ఉన్నటువంటి చెక్క సామగ్రి అంతా పాతదై ఉన్నది కాబట్టి సంఘంలోని సభ్యులందరూ కింద కూర్చొని ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. They do not have even chairs to sit. వారు కూర్చోవడానికి వారికి కుర్చీలు కూడా అందుబాటులో లేవు. And the pastor started his message saying, "Behold, I am coming soon." ఆ యొక్క ప్రసంగికుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని తన ప్రసంగాన్ని ప్రారంభించి ఉన్నాడు. But he was not quite convinced in the way that he presented. కానీ వర్తమానాన్ని వారికి అందించిన తీరు అతనికి నచ్చలేదు. Again he repeated his message saying, "Behold, I am coming soon." మళ్ళీ ఆయన యొక్క ప్రసంగాన్ని ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని ఆయన అందించి ఉన్నాడు. Still he was not quite convinced. అయినా కూడా అతను చక్కగా ప్రసంగము చేశాను నేను అని ఆయన అనుకోవడం లేదు. For the third time he collected all his energy. మూడోసారి తన శక్తినంతా కూడబెట్టుకొని He started to bang the pulpit and shouted, "Behold, I am coming soon." ఆ యొక్క ప్రసంగము చేసే బల్లెపైన గట్టిగా గుద్దుతూ ఇదిగో నేను త్వరలో రానై ఉన్నానని అరుస్తూ ఉన్నాడు. The pulpit was broken and the pastor fell in the congregation. ఆ యొక్క ప్రసంగపు బల్ల విరిగిపోయి ఆ యొక్క యవనస్తుడు ముందుకి పడిపోయి ఉన్నాడు. There was an old lady who was very consciously listening to the pastor. అయితే అక్కడ ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ ఆయన పాస్టర్ గారు చెప్పే మాటలను ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నది. And the pastor said, "I am extremely sorry, grandma. I didn't mean to come like this." అమ్మా, నేను నీకు క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా నేను కింద పడిపోతానని ఊహించలేదు. The old lady said, "No problem, pastor. You told me 3 times that you are coming soon, but I didn't expect you to come this way." అయితే ఆ వృద్ధురాలు పాస్టర్ గారితో, అయ్యా నువ్వు కింద పడిపోయావు, అందులో నాకు ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ముందుగానే 3 సార్లు ఇదిగో నేను వస్తూ ఉన్నానని చెప్పి ఉన్నావు, కానీ ఇంత త్వరగా నువ్వు వస్తూ ఉన్నావని నేను అనుకోలేదు. Even today, if you look at the second coming of Jesus, people have so many different understandings. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడను గూర్చి ప్రజల మనస్సుల్లో వివిధ రకములైన అభిప్రాయాలు ఉన్నాయి. Most of the people believe in the second coming of Jesus. అందరూ కూడా యేసుక్రీస్తు వారు రెండోసారి రానై ఉన్నాడనే దానిని విశ్వసిస్తూ ఉన్నారు. But they believe in a different manner. కానీ ఆ రెండవ రాకడ వేరే రీతిలో ఉంటుందని వారు విశ్వసిస్తూ ఉన్నారు. So today our topic is the manner of Jesus' second coming. ఈ రోజు మన యొక్క అంశము యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతూ ఉన్నది. Because the reason why I have chosen this topic is, if you look at the world, we know that the coming of the Lord is very soon. ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకు ఎన్నుకొని ఉన్నానంటే, లోకంలోని పరిస్థితులను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు త్వరగా రానై ఉన్నారని మనము గ్రహించవచ్చు. And it is our duty to exactly know how Jesus will come second time. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడము మనందరి బాధ్యత అయి ఉన్నది. Because some people say that Jesus will not come second time in person. కొంతమంది యేసుక్రీస్తు వారు ఆయన వ్యక్తిగతంగా రెండవసారి రాడు అని నమ్ముతూ ఉన్నారు. And this doctrine is widespread today. ఈ యొక్క సిద్ధాంతము ఎంతగానో విస్తరించి ప్రసిద్ధి చెంది ఉన్నది. It is called as secret rapture.
ఇది రహస్యముగా పరలోకమునకు తీసుకుపోబడుట అని నమ్ముతారు. Most of the major denomination do not believe in secret rapture. అయితే ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ సంఘాలు రహస్యముగా పరలోకానికి ఎత్తివేయబడతారనే సిద్ధాంతాన్ని విశ్వసించరు గాని, But this doctrine is widespread nowadays. కానీ ఈ యొక్క సిద్ధాంతము ఎంతగానో ప్రసిద్ధి చెందింది. What they believe is, వారు ఈ సిద్ధాంతంలో ఏమి విశ్వసిస్తూ ఉన్నారంటే, when Jesus comes second time, we cannot see him. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మనము ఆయనను వీక్షించలేము. We do not know when he came. ఆయన ఎప్పుడు వచ్చి ఉన్నాడో మనకు తెలియదు. We cannot see him. మనము ఆయనను చూడలేము. It is a spiritual coming. అది ఆధ్యాత్మిక రాకడ. We do not hear anything. We do not hear any sound. మనము ఎటువంటి శబ్దాన్ని కూడా వినము. They say he will come like a thief. ఆయన ఒక దొంగ వలె రాబోతూ ఉన్నాడని And విశ్వసిస్తారు. everyone who believes in him will be missed. They will escape. ఆయనను నమ్మిన వారు ఆయనను చూడకుండా ఉంటారు. And they say after Jesus have taken all these people secretly for 7 years, there will be persecution and the 7 seals. యేసుక్రీస్తు వారు రహస్యంగా వచ్చి ఆయన విశ్వాసులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిన తరువాత 7 సంవత్సరాల కష్టకాలము ఈ లోకంలో ఉండబోతుందని విశ్వసిస్తారు. Then Jesus comes third time with the righteous people to this earth. తరువాత యేసుక్రీస్తు వారు మూడవసారి నీతిమంతులతో కూడా ఈ లోకానికి ఆయన వస్తాడు. And more than 50% of Americans believe in secret rapture. ఈ యొక్క రహస్యంగా పరలోకానికి తీసుకుపోట అనే విషయాన్ని 50% మంది అమెరికన్లు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు. More than 35 to 40 people, I mean Christians, believe in secret rapture. 35 నుంచి 40% క్రైస్తవులు రహస్యంగా పరలోకానికి తీసుకువెళ్ళబడతారు అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. And the more interesting thing is, they use Bible verses to say that there is a secret rapture. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను వారు ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు వారు తన ప్రజలను రహస్యంగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడని వారు విశ్వసిస్తారు. But according to God's word, there is no secret rapture. కానీ మనం పరిశుద్ధ వాక్యం ఆధారంగా మనం చూసినట్లయితే రహస్యంగా పరలోక రాజ్యానికి ఎవరు తీసుకొని వెళ్ళబడరు. It is developed by a person named John Nelson in 19th century. 19వ శతాబ్దంలో జాన్ నెల్సన్ అనే వ్యక్తి ఈ యొక్క రహస్యంగా తీసుకువెళ్ళటం అనే సిద్ధాంతాన్ని ఆయన సృష్టించి ఉన్నాడు. So today, if someone comes to us and tells that Jesus will not come literally, when Jesus comes second time, we cannot see him, and what will we do? ఈరోజు ఎవరైనా మన దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు రెండోసారి ఆయన వ్యక్తిగతంగా ఖచ్చితంగా రాడు, ఆయనను మీరు చూడలేరు అన్నప్పుడు మీ సమాధానం ఏమై ఉండబోతుంది? Can we say it is wrong? అది తప్పు అని మనము చెప్పగలమా? Can we tell others how Jesus will come second time? యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రెండోసారి రాబోతూ ఉన్నాడో మనము చెప్పగలమా? Can we prove that the secret rapture was not the correct doctrine according to the word of God? ఈ రహస్యంగా పరలోకానికి తీసుకువెళ్ళటం అనేది తప్పుడు సిద్ధాంతం అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని వివరించగలమా? Today we are going to look at 3 important things in the message. ఈ రోజు మన యొక్క వర్తమానంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం చూడబోతూ ఉన్నాము. The first one, how will Jesus come? In other way, what is the manner of Jesus' second coming? మొట్టమొదటి విషయము, యేసుక్రీస్తు వారు ఏ విధముగా రెండవసారి రాబోతూ ఉన్నాడు. Second one, 2 problem statements that the people who believe in the secret rapture use. రెండవసారి రహస్యముగా పరలోకానికి తీసుకువెళ్ళబడతాము అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు వారి దగ్గర ఉన్నటువంటి 2 ప్రశ్నలు. I'm more interested in the third one. నాకు మూడో దానిలో ఆసక్తి ఎక్కువగా ఉన్నది. It is the personification of Satan. సాతానుడు మానవీకరణ చెందుట. సాతానుడు యేసుక్రీస్తు వారి రూపంలో రావటము. I'm taken this from the Great Controversy, chapter 39. ఈ గొప్ప సంఘర్షణ అనే పుస్తకము అధ్యాయము 39 నుంచి
ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఉన్నాను. Before Jesus comes second time, Satan will come exactly like Jesus. యేసుక్రీస్తు వారు రెండోసారి రాకముందు సాతానుడు యేసుక్రీస్తు వారి వలె వస్తాడు. Quite interesting, right? ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. We will also see the difference between the Jesus coming and the Satan coming. సాతానుడు మరియు యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు గల మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా మనము గమనిద్దాము. So these are the three things that we are going to look today. ఈ రోజు మన యొక్క వర్తమానంలో ఈ మూడు అంశాలను మనము చూడబోతూ ఉన్నాము. But before we go into the manner of Jesus' second coming, I want you to understand that the coming of Jesus is mentioned in the Bible many times. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రెండోసారి రానై ఉన్నారో అనే విషయాన్ని మనము తెలుసుకొనక మునుపు యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పబడింది. Even in the Old Testament, the second coming of Jesus is spoken. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తును రెండో రాకడను గూర్చి మాట్లాడబడుతూ ఉన్నది. And in New Testament, more than 100 verses are speaking about the second coming of Jesus. క్రొత్త నిబంధన గ్రంథంలో 100 కంటే ఎక్కువ వచనాలు క్రీస్తుని యొక్క రెండో రాకడను గూర్చి మాట్లాడుతూ ఉన్నాయి. I want to give you just 2 verses for the assurance of the second coming. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా వస్తూ ఉన్నాడు అనే దానిని విశ్వసించడానికి 2 వాక్యాలను నేను మీకు తెలియజేస్తాను. Maybe we'll make it as 3. మనం బహుశా 3 వాక్యాలను చదువుకుందాము. Titus, the epistle that Paul wrote to Titus, chapter 2, verse 13. Here, Paul uses the word, second coming is the blessed hope of every Christian. అయితే తీతుకు రాసిన పత్రికలో పౌలు ఏమని రాస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడ అనేది మనందరికీ గొప్ప ఆశీర్వాదకరమైనది, గొప్ప నిరీక్షణ అయినటువంటిది. If there is no hope, what will be our future? మనకు నిరీక్షణ లేనట్లయితే మన భవిష్యత్తు ఏమవబోతూ ఉన్నది? Let's say if there is no second coming, what will be our future? ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రెండోసారి సంభవించకపోతే మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటూ ఉన్నది? For what we are waiting? దేని కొరకు మనము వేచి ఉన్నాము? We are waiting for the second coming. రెండో రాకడ కొరకు మనందరము వేచి ఉన్నాము. So Bible is filled with the verses that says that Jesus will come second time. యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నాడనే అంశాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వచనాలు రాయబడి And the ఉన్నవి. second famous Bible verse that we often use during the time of Holy Communion service, it is taken from 1 Corinthians chapter 11. మనందరము ప్రభురాత్రి భోజనము జరుపుకునే సందర్భంలో ఎక్కువ సార్లు ఉపయోగించే వచనము 1 కొరింథీయుల్లో రాయబడి ఉన్నది. I am reading verse 26. 1 Corinthians 11:26. For whenever you eat this bread and drink this cup, you proclaim Lord's death until his coming. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So communion service is not only talking about the sacrifice of Jesus and his death and his resurrection. ప్రభురాత్రి భోజనం అనేది యేసుక్రీస్తు వారి త్యాగము, మరణము, ఆయన పునరుద్ధానమును గూర్చియే మాట్లాడడం లేదు కానీ It also reminds us for the blessed hope that we are looking forward to. ఆ యొక్క గొప్ప నిరీక్షణ కొరకు మనందరము వేచి ఉన్నామనే విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. And the third Bible verse that I want to turn your attention is from the last book of the Bible and the last chapter of the Bible, that is Revelation chapter 22. మనందరము యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతూ ఉన్నాడు అని నమ్మదగిన వాక్యము ప్రకటన 22 అధ్యాయములో ఉన్నది. I am reading 3 verses, verse 7, verse 12 and verse 20. And all these verses are the words of Jesus. నేను 7వ వచనము, 10వ వచనము, 12వ వచనము చదువుతూ ఉన్నాను. ఈ వచనాలన్నీ యేసుక్రీస్తు వారే చెప్పి ఉన్నారు. Verse 7, behold, I am coming quickly. Verse 12, and behold, I am coming quickly. Verse 20, surely I am coming quickly. 7వ వచనము, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, అవును త్వరగా వచ్చుచున్నాను. The closing of the Bible is with full of hope that the second coming will be for sure and Jesus will come second time. పరిశుద్ధ గ్రంథము ముగిసే సందర్భంలో యేసుక్రీస్తు వారు
ఖచ్చితముగా రానే ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో అక్కడ ముగుస్తూ ఉన్నది. There are many verses like this. Just to make you understand and just to make you remember easily, I told you these verses. యేసుక్రీస్తును రాకడ గూర్చి ఎన్నో వచనాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు సులభముగా జ్ఞాపకం ఉంచుకొనుటకు ఈ 3 వచనాలను నేను మీకు తెలియజేసి ఉన్నాను. Let's go to the manner of his coming. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నారో మనము తెలుసుకుందాము. Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము. In the 3 Gospels, Matthew, Mark and Luke, Jesus gave the signs of his second coming. మత్తయి, మార్కు, లూకు ఈ 3 సువార్త పుస్తకాలలో యేసుక్రీస్తు వారు ఆయన రెండో రాకడను గూర్చి ఆయన కొన్ని సూచనలను మనకు తెలియజేసి ఉన్నాడు. Matthew 24, Mark 13 and Luke 21. These are the chapters where Jesus gave the signs of his second coming. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13లో ఆయన యొక్క రెండో రాకడను గూర్చి ఆయన వివరంగా మనకు తెలియజేసి ఉన్నాడు. So mostly I will read from Matthew 24. ఎక్కువగా నేను మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ఉపయోగించి వచనాలను మీకు తెలియజేస్తాను. In the manner of Jesus' second coming, we are looking at 4 important things. And the first one is, it is a visual thing. It is a visual written. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నారో అనే అంశాన్ని మనము మాట్లాడుకునేటప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకొనబోతూ ఉన్నాము. అందులో మొట్టమొదటిది మనందరము ఆయనను చూడగలము. Matthew 24:27. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనము. For as the lightning comes from the east and flashes to the west, so also will be the coming of the Son of Man. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడియు నుండును. It says the lightning will be visible from the east to the west. అయితే ఆ యొక్క వెలుగు తూర్పు నుంచి పడమర వరకు ఏ విధంగా కనబడుతుందో క్రీస్తును రాకడ ఆ విధంగానే కనబడుతూ ఉన్నది. In the same way, the coming of the Jesus Christ will be like that. It will be a visible return. అదే విధంగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అదే విధంగా మనందరికీ కనబడబోతూ ఉన్నది. I'm reading verse 30. 30వ వచనం నేను చదువుతున్నాను. Then the sign of the Son of Man will appear in heaven, and then all the tribes of the earth will mourn, and they will see the Son of Man coming on the clouds of heaven. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. Here the word see is literally used. It say they will see the Son of Man coming. ఇక్కడ చూచుతారు అనే పదము రాయబడి ఉన్నది. వారు ఖచ్చితముగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మనుష్య కుమారుని వారు చూడబోతూ ఉన్నారు. So we cannot say that Jesus will come like a thief and he will take all the righteous people. When Jesus comes second time, we will see him. కాబట్టి యేసుక్రీస్తు వారు దొంగవలే వచ్చి నీతిమంతులను తీసుకువెళ్తాడు అని చెప్పడానికి మనకు వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టముగా ఆయన యొక్క రాకడ అందరికీ కనబడుతూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నది. One more verse, Revelation chapter 1 verse 7. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూద్దాము. I'll read only a part of it, the first part. Behold, he is coming with the clouds, and every eye will see him. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. See how clear is Bible. పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టంగా ఉన్నదో మీరు గమనించండి. It clearly says that when Jesus comes second time, we will see him. యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు మనము ఆయనను చూస్తాము అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. So what I want you to understand is the first point in the manner of Jesus coming is it is a visible return. అయితే యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నారో అనే అంశాన్ని మనం మాట్లాడుతుండగా మీరు అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయము మనందరము ఆయనను చూడగలము. Let's move to the problem statement. అయితే మనకున్నటువంటి సమస్య మనం చూద్దాము. Matthew chapter 24 verse 40. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనము. It is also said in Luke 17:31. ఇదే వచనము లూకా సువార్త 17వ అధ్యాయము 31వ వచనము కూడా చెప్తూ ఉన్నది. 34. 34వ వచనంలో ఉన్నది. Matthew 24:40. 2 men will be in the field, one will be taken and the other left.
two women will be grinding, one will be taken and the other left. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగరు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. So people say, see what is written here. They say that one will be taken up, the other one will be left. So the one who was taken up is righteous and the other one doesn't know how he has gone and he didn't see Jesus coming second time. అయితే ప్రజలు ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తీసుకొని వెళ్ళబడిన వారు నీతిమంతులు, విడిచిపెట్టబడిన వారు యేసుక్రీస్తు వారిని చూడలేకపోయి ఉన్నారని చెబుతూ ఉంటారు. There are so many problems surrounded on this verse. అయితే ఈ యొక్క అంశాన్ని బట్టి ఎన్నో వచనాలు మనకు ఉన్నాయి. Let's say if a righteous person is driving a plane, he is a pilot, and what happens according to the secret rapture? అయితే ఈ యొక్క రహస్యంగా తీసుకొని వెళ్ళబడట అనే అంశాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఉదాహరణకి నీతిమంతుడు ఒక విమానాన్ని నడుపుతూ ఉన్నాడు అనుకోండి. So all of a sudden he is gone. He is no more. We cannot see him. He just misses from the scene. ఆయన విమానాన్ని నడుపుతూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా నీతిమంతుడని ఆయన మాయమైపోతాడు. And if he is a train driver, ఒకవేళ ఆ ఒక నీతిమంతుడు ట్రైనును నడిపే వ్యక్తి అయితే, so there is no secret rapture. కాబట్టి రహస్యంగా తీసుకొని వెళ్ళబడతారు అనే సిద్ధాంతం అనేది లేదు. Whenever we read the Bible, we should read it in the context. మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు చదివినా సరే సమయ సందర్భాలను మనము గమనించాలి. We cannot take out one verse and we cannot interpret. మనము ఒక వచనాన్ని ఏదో విధంగా మనము చదివి మధ్యలో నుంచి చదివి మనము దానికి అర్థాన్ని చెప్పలేము. So here what Jesus is telling is, these are the words of Jesus in fact. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే, Verse 36 talks about the day and the hour of his Jesus coming. It says, no one knows the hour or day of his coming. 36వ వచనము ఆయన వచ్చే గడియ, ఆయన యొక్క దినము గురించి చెబుతూ ఉన్నది. ఆయన ఏ దినమున ఏ గడియన వస్తారో ఎవరికి తెలియదని వచనము చెబుతూ ఉన్నది. Verse 37 it says, as it was in the days of Noah. అయితే 37లో నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో రెండో రాకడ సందర్భంలో ఆ విధంగానే ఉంటాయి అని. Verse 38 people are drinking, eating and marrying and giving in marriage. 38వ వచనంలో వారు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉన్నారు. Verse 39 they knew nothing about the coming of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను వారు ఎరుగకపోయి ఉన్నారు. They knew nothing about the destruction that was about to fall upon them. వారి మీదకు రాబోచున్న వినాశనాన్ని వారు ఏమీ తెలుసుకొనలేకపోయి ఉన్నారు. Then in verse 40 Jesus says, two men will be in the field and one will be taken and the other one will be left. 40వ వచనంలో ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు ఒక్కరు ఎత్తివేయబడతారు, ఒక్కరు ఇక్కడే ఉంటారు అని చెబుతూ ఉన్నారు. It is talking about the group of people that is present at the second coming of Jesus. అయితే ఈ యొక్క వచనములో యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు రెండు రకములైనటువంటి గుంపులను గూర్చి మాట్లాడుతూ ఉన్నది. Because Jesus says nobody knows the hour. ఎందుకంటే ఆ గడియ ఎవ్వరికీ తెలియదు అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. So Jesus may come at any time. యేసుక్రీస్తు వారు ఏ గడియలోనైనా రావచ్చు. And if you are working, if two people are working in the field, the righteous will be taken and the other one is left. ఇద్దరు పొలములో పని చేస్తున్నట్లయితే నీతిమంతుడు తీసుకొని పోబడతాడు, పాపము చేసిన వాడు విడిచిపెట్టబడతాడు. In Matthew 25 there is a parable of Jesus separating goat from the sheep. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెల నుంచి మేకలను యేసుక్రీస్తు వారు వేరు చేస్తున్నాడు. It is also talking about the two groups of people who are present at the coming of Jesus. ఆ యొక్క సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఉండే రెండు గుంపులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. So it is not talking about the secret rapture, it is just talking about the destiny of the people. అయితే ఈ యొక్క రహస్య సిద్ధాంతాన్ని గూర్చి ఆ యొక్క వచనములు మాట్లాడడం లేదు, కానీ ప్రజల యొక్క వారి యొక్క భవిష్యత్తును గూర్చి ఆ వచనములు మాట్లాడుతూ ఉన్నాయి. We will come to the other problematic statement little later. Meanwhile, we will go to the second manner of Jesus coming.
ఈ సిద్ధాంతాన్ని గురించి కొన్ని వచనములు మనము తర్వాత నేర్చుకుందాము. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నారో మనము ఇంకా ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. The first one is the visible return and the second one is the audible return. మొట్టమొదటిది ఆయన రెండోసారి వచ్చినప్పుడు అందరూ ఆయనను చూడగలరు. రెండవది అందరూ ఆ యొక్క శబ్దాన్ని వినగలరు. 1 Thessalonians chapter 4 verse 16 to 18. చాప్టర్ 4 16-8. 1 Thessalonians 4:16. For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God, and the dead in Christ will rise first. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. When Jesus comes second time, he will not come like a lamb of God. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు దేవుని గొర్రెపిల్ల వలె ఆయన రాడు. When Jesus comes second time, he will not come like a thief silently. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు దొంగ వలె ఆయన నిశ్శబ్దముగా రాడు. He will come like a king. ఆయన రాజు వలె రాబోతూ ఉన్నాడు. And when he comes, there will be a blow of trumpet. ఆయన వచ్చినప్పుడు శబ్దము ఉండబోతూ ఉన్నది. And even the dead will rise when he comes second time. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మరణించిన వారు తిరిగి లేవబోతూ ఉన్నారు. There will be the voice of the archangel shouts. ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతూ ఉన్నాడు. So we cannot say that we cannot hear when Jesus comes second time. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మనము వినలేము అని చెప్పడానికి వీలు లేదు. We cannot say that we do not know when Jesus came second time. యేసుక్రీస్తు వారు రెండోసారి ఎప్పుడు వచ్చి ఉన్నారో మాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. It is a visible and it is a audible return. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మనందరికీ కనబడే వినబడే కార్యము. Going to the problem statement. ఈ యొక్క సిద్ధాంతాన్ని గూర్చి మాట్లాడేటటువంటి వాక్యాలను మనం చూసినట్లయితే Same book, 1 Thessalonians chapter 5 verse 2. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. It is also written in 2 Peter chapter 3 verse 10. ఇదే పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఉన్నది. I am reading 1 Thessalonians 5:2. The day of the Lord will come like a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. Whenever we read the Bible, every word is important. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివినప్పుడు వచనములోని ప్రతి భాగము మనకు ప్రాముఖ్యమైనటువంటిదే. Some people holding this verse, they say, see, it is said that Jesus will come like a thief. కొంతమంది ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు వారు దొంగ ఎలాగ వచ్చినో అలాగే రాబోతూ ఉన్నాడని వారు చెబుతారు. But it is not talking about Jesus. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చి ఈ వచనము మాట్లాడడం లేదు. It is talking about the day of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క దినమును గూర్చి ఈ వచనము మాట్లాడుతూ The ఉన్నది. day of the Lord will be like a thief in the night. యేసుక్రీస్తు వారి యొక్క దినము దొంగ వలె ఏ విధంగా రహస్యముగా ఉంటుందో ఆ విధంగానే రహస్యముగా ఉండబోతూ ఉన్నది. In other words, it is parallel to Matthew 24:36. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనములు ఏమి చెబుతూ ఉన్నదో అదే వచనము ఇక్కడ మనకు చెబుతూ ఉన్నది. These are the words of Jesus. He says, no one knew the day or hour of his coming. ఆయన యొక్క గడియ ఎప్పుడు వస్తూ ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. Verse 42. 42వ వచనము. You do not know when will Jesus come second time. యేసుక్రీస్తు వారు రెండోసారి ఏ దినమున వచ్చినో మీకు తెలియదు. And he goes further and he says, I will come in the time when you do not expect me. నీవు ఊహించని సమయములో నేను రాబోతూ ఉన్నాను. It is from 44. 42 నుంచి 44 వచనాల్లో ఇది So తెలియజేయబడింది. it is talking about the day, not the manner of Jesus coming. ఇక్కడ ఆ యొక్క దినమును గూర్చి మాట్లాడుతూ ఉన్నది కానీ యేసుక్రీస్తుని గూర్చి ఆ వచనములు మాట్లాడడం When లేదు. Jesus comes second time, we will see him and we will listen to the trumpet sound. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయనను మనము చూసి ఆ యొక్క ప్రధాన దూత యొక్క శబ్దాన్ని మనము వినబోతూ ఉన్నాము. And we'll go to the third manner of Jesus coming. యేసుక్రీస్తు వారు ఏ విధంగా వస్తూ ఉన్నాడో మూడవ అంశాన్ని మనం తెలుసుకుందాము. It is a literal and personal
return. యేసుక్రీస్తు వారు ఆయనే ఖచ్చితముగా వ్యక్తిగతముగా రాబోతూ ఉన్నాడు. Acts chapter 1. అపోస్తల కార్యము 1వ అధ్యాయము I am reading from verse 9. 9వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. This is the ascension of Jesus. యేసుక్రీస్తు వారు ఆయన ఆకాశాన్ని అధిరోహిస్తున్నప్పుడు చెప్తున్నది. Now when he had spoken these things while they watched, he was taken up and a cloud received him out of their sight. Verse 10. And while they looked steadfastly toward heaven as he went up, behold, two men stood by them in white apparel, who also said, Men of Galilee, why do you stand gazing up into heaven? Listen to this. The same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశపు వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. Here the angel said, in the same manner he will come back. ఇక్కడ దూత ఏ రీతిగా ఆయన ఆరోహణమై ఉన్నాడో ఆ రీతిగానే తిరిగి రానై ఉన్నాడని చెప్పి ఉన్నది. There are some occasions before this where Jesus was present with the disciples. అయితే ఈ యొక్క ఆరోహణకు ముందు యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో శిష్యులతో ఉన్నప్పుడు after his resurrection he appeared to them. ఆయన తిరిగి పునరుద్ధరణ తరువాత శిష్యులతో కొన్నిసార్లు ఆయన సమయాన్ని గడిపి ఉన్నాడు. Later on he disappeared from them for few times. అయితే తరువాత కొన్నిసార్లు శిష్యుల దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు అదృశ్యమై ఉన్నారు. That time he might have disappeared. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు బహుశా అదృశ్యమై ఉండవచ్చు. But when it comes to ascension, కానీ ఆరోహణను గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు when he was going up, ఆయన ఆకాశంలో ఆరోహణమవుతూ ఉన్న సందర్భంలో a cloud covered him. మేఘము ఆయనను కప్పి ఉన్నది. And the angel said, as he went up, he will come down. అప్పుడు దేవుని దూత ఆయన ఏ రీతిలో ఆయన ఆరోహణమై ఉన్నాడో ఆ రీతిలోనే తిరిగి రాబోతూ If ఉన్నాడు. you look at verse 10 and 11, the word see or look is used 3 times. మనము 10వ వచనము 11వ వచనం చూచినట్లయితే చూచుట అని 3 సార్లు అక్కడ స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. So we will see him, we will hear him, and it will be a very literal event. మనము ఆయనను చూడబోతూ ఉన్నాము, వినబోతూ ఉన్నాము. స్వయంగా యేసుక్రీస్తు వారే రానై ఉన్నారు. And there is nothing like secret rapture. కానీ రహస్యంగా తీసుకొని పోబడుట అనే సిద్ధాంతం ఏమీ లేదు. Let's look at the 4th one, last one in the manner of Jesus coming. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రెండోసారి రానై ఉన్నాడో మనము 4వ అంశాన్ని చూసినట్లయితే What do you think the 4th one will be? 4వ అంశము ఏమై ఉండబోతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? We saw it was visible. మొట్టమొదటిది ఆయన ఏ రీతిగా రానై ఉన్నాడో అనే దానిలో మనము చూడగలము. Second one, it will be audible. రెండవది మనందరము ఆయన యొక్క రాకడను వినగలము. And third one, it is a literal and personal event. మూడవది స్వయంగా వ్యక్తిగతంగా ఆయన వచ్చే కార్యము అది. And the 4th one is, it is a glorious return. అది ఆయన మహిమతో తిరిగి రానై ఉన్నాడు. Matthew chapter 25 verse 31. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము. These are the words of Jesus. యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఇవి. When the Son of Man comes in his glory and all the holy angels with him, then he will sit on the throne of his glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. When Jesus comes second time, he will not come like a lamb of God. Remember, he will come with his glory and power. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు దేవుని గొర్రెపిల్ల వలె కాకుండా ఆయన మహిమతో శక్తితో ఆయన రానై ఉన్నాడు.
In Revelation chapter 1, there is a description of Jesus. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా రానై ఉన్నాడో దాన్ని గూర్చి వివరముగా రాయబడి ఉన్నది. When John the Revelator heard that someone was speaking to him, he turned back to see who it was. అయితే యోహాను ఆయనతో ఎవరో మాట్లాడుతూ ఉన్నారని గ్రహించి ఆయన వెనకాలకు తిరిగి చూచినప్పుడు, and when he saw, he describes how Jesus looked, but after that I want you to read verse 17. అయితే ఆయన వెనక్కు తిరిగి చూచినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా కనబడుతూ ఉన్నారో ఆయన అక్కడ రాసి ఉన్నాడు. కానీ 17వ వచనాన్ని చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. When I saw him, I fell at his feet as dead. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. I just want you to imagine how the glory of God will be, Jesus will be. దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉండబోతూ ఉన్నదో ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. The holy person, the John, when he saw Jesus, he fell as if he was dead. పరిశుద్ధుడైనటువంటి యోహానే యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు చచ్చిన వలె ఆయన కింద పడి ఉన్నాడు. And if we recount the account of angel appearing to the soldiers who were guarding the tomb of Jesus, అయితే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు దానిని చూచుకుంటూ ఉన్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, when angels comes there, the soldiers fell as if they were dead. యేసుక్రీస్తు వారి సమాధి యొద్దకు దేవుని దూతలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు చచ్చిన వారి వలె వారు పడి ఉన్నారు. And I want you to imagine when Jesus comes second time, his glory will be so great, and the angels 1,000 times 1,000 and 10,000 times 10,000 with their glory will come. అయితే యేసుక్రీస్తు వారు రెండోసారి ఆయన యొక్క మహిమతో వచ్చినప్పుడు ఆయనతో కూడా వేలాది దూతలు మహిమతో వచ్చినప్పుడు ఆ సందర్భం ఏ విధంగా ఉంటుందో ఊహించగలరని నేను అనుకుంటూ And ఉన్నాను. how glory it would have been. ఎంత మహిమగా ఆ యొక్క రాకడ ఉండబోతూ ఉన్నది. In the place of crown of thorns, there will be a blazing crown on the head of Jesus. యేసుక్రీస్తు వారి తలపైన ముళ్ళ కిరీటానికి బదులుగా మహిమ కిరీటము గొప్ప వెలుగుతో ప్రకాశించబోతూ In ఉన్నది. the place of earthly robe, there will be a lightning on his body. ఈ యొక్క భూలోక వస్త్రాలకు బదులుగా ఆయన వెలుగు వస్త్రాలను ధరించబోతూ ఉన్నాడు. He will not come like a lamb. ఆయన గొర్రెపిల్ల వల్లే కాకుండా He will come as King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. So don't you think it will be a glorious return? అది మహిమ రాకడ అని మీరు భావించడం We లేదా? can only imagine the scene, but the reality will be understood only when we look at it. ఆ యొక్క మహిమ రాకడను మనము కేవలము అర్థం చేసుకోవడం గాని మన ఆ యొక్క రాకడ మన ఊహకు అందని విధంగా ఉండబోతూ ఉన్నది. So there are 4 things that I want you to remember in the manner of Jesus coming. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నాడో అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు 4 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. Visible return, మొట్టమొదటి ఆయన రాకడ మనందరికీ కనబడబోతూ ఉన్నది. audible return. మనందరికీ వినబడబోతూ ఉన్నది. It is a literal and personal return, ఆయన స్వయముగా వ్యక్తిగతముగా తిరిగి రానై ఉన్నాడు. and it is a glorious return. ఆయన మహిమతో రానై ఉన్నాడు. Let's look at the personification of Satan. సాతానుడు ఏ విధంగా క్రీస్తుని వలె వస్తాడో మనం ఇప్పుడు చూద్దాము. I am reading from Great Controversy, chapter 39, ఈ యొక్క మహా సంఘర్షణ 39వ అధ్యాయం నుంచి నేను చదవబోతూ ఉన్నాను. page 625. 625వ పేజీ. As the crowning act in the great drama of deception, Satan himself will personate Christ. మోసములో గొప్ప మోసము మనము గమనించినట్లయితే సాతానుడు యేసుక్రీస్తును పోలిన వాడిగా రానై ఉన్నాడు. Are you listening? మీరు వింటూ ఉన్నారా? Before Jesus comes second time, Satan will come like Jesus. యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు సాతానుడు యేసుక్రీస్తు వలె రాబోతూ ఉన్నాడు. But I want you to realize one more statement. ఇంకొక వచనాన్ని కూడా మీరు వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. 625, second chapter. Satan is not permitted to counterfeit the manner of Christ's advent. యేసుక్రీస్తు వారు ఏ రీతిలో రానై ఉన్నాడో
ఆ రీతిలో రావడానికి సాతానుడికి అనుమతి లేదు. So he cannot counterfeit the manner of Jesus coming. యేసుక్రీస్తు వారు వచ్చే రీతిని సాతానుడు అవలంబించలేడు. But he will come like Jesus. కానీ యేసుక్రీస్తు వలె మాత్రము ఆయన రానై ఉన్నాడు. So I want you to understand the difference between the Jesus coming and the Satan coming. సాతానుడి రాకడకు మరియు యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు గల వ్యత్యాసాలను గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. Before that, I want the first and the foremost thing that we need to understanding, Satan will come before Jesus comes. That is the first thing that we need to understand. ఈ రెండు వ్యత్యాసాలను మనము తెలుసుకోక ముందు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు వారి రాకడ కంటే ముందు సాతానుడి యొక్క రాకడ జరగబోతూ ఉన్నది. So the first one who comes is Satan, it's not Jesus. మొట్టమొదటిగా వచ్చేది ఎవరు అంటే సాతానుడు, యేసుక్రీస్తు వారు కాదు. We will look at 4 differences. 4 వ్యత్యాసాలను మనము తెలుసుకుందాము. First one, Matthew chapter 24 verse 27. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో మొదటి వ్యత్యాసం ఉన్నది. For as the lightning comes from the east and flashes to the west, so also will be the Son of Man be. 24-27. మెరుపు తూర్పును బట్టి పడమర వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. So when Jesus comes second time, everyone will see him. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు అందరూ స్పష్టముగా ఆయన రాకడను వీక్షించగలరు. The interesting part is everyone on this planet earth will see him. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భూగ్రహంలో ఉన్న వారందరూ ఆయన రాకడను చూడగలరు. They call it as a panoramic event. అయితే సమస్త జనులకు చూడడానికి అవకాశం ఉన్నటువంటి కార్యమని దానిని పిలుస్తారు. But when Satan comes as Jesus, he cannot be seen by all the people at the same time. కానీ సాతానుడు యేసుక్రీస్తు వారి రూపములో రెండోసారి వచ్చినప్పుడు అందరూ సాతానుని రాకడను వీక్షించలేరు. The statement is, in different parts of the earth, Satan will manifest himself among men. ఈ యొక్క భూగ్రహంలో అనేక స్థలాలలో సాతానుడు యేసుక్రీస్తు వలె రాబోతూ So ఉన్నాడు. let's imagine if today he appears in America, maybe tomorrow he appears in India, and day after tomorrow maybe in Australia. Likewise. మనం అర్థం చేసుకున్నట్లయితే సాతానుడు ఒక రోజున అమెరికాలో ప్రత్యక్షమైతే మరొక రోజున ఇండియా, మరొక రోజున ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం కానై ఉన్నాడు. But he cannot be seen at a time by all the people. కానీ సాతానుడి యొక్క రాకడ ప్రజలందరికీ ఒకేసారి వీక్షించడానికి వీలుండదు. But when Jesus comes first time, everyone, second time, everyone will be seen. Everyone will see him. కానీ యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ కార్యాన్ని వీక్షించగలరు. And the second difference between Satan and Jesus. రెండో వ్యత్యాసము మనము గమనించినట్లయితే Following verse, Matthew 24:31. And he will send his angels with a great sound of a trumpet, and they will gather together his elect from the 4 winds, from one end of heaven to the other. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. When Jesus comes second time, he will not come to this earth. Are you listening? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఈ లోకానికి రాడు. He will be in the midair. ఆయన మధ్యాకాశములో ఉండబోతూ ఉన్నాడు. He will be in the midair and he will send his angels to come and gather the elect. ఆయన మధ్యాకాశములో ఉండి ఆయన దూతలను నీతిమంతులను పోగు చేయుటకు పంపనై ఉన్నాడు. But when Satan comes in the form of Jesus, he will come to this earth. కానీ సాతానుడు యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ భూమిపైకి రాబోతూ So ఉన్నాడు. this is the major difference. Jesus will be only in the midair and Satan will come and land on this earth. ఇదే అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసము. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోనే ఉండబోతూ ఉన్నాడు. సాతానుడు భూమి పైనకి రాబోతూ ఉన్నాడు.
And the third difference, Hebrews 9:28. మూడో వ్యత్యాసము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. Hebrews chapter 9, verse 28. So Christ was offered once to bear the sins of many. To those who eagerly wait for him, he will appear a second time apart from sin for salvation. అలాగనే క్రీస్తు కూడా అనేకులు పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. So when Jesus comes second time, he will not come to save the people. యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు మరలా రక్షించుటకు ఆయన రాడు. When he comes second time, he will take the people who were saved by his sacrifice. యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు ఆయన త్యాగము వలన రక్షింపబడిన వారిని తీసుకువెళ్ళటకు యేసుక్రీస్తు వారు రానై ఉన్నాడు. So he will not do any preaching or he will not do any healing when he comes second time. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన స్వస్థతను బోధలను చేయడు. But do you know what Satan does? కానీ సాతానుడు ఏమి చేస్తాడో తెలుసా? I am reading from 624 page, Great Controversy. He heals the diseases of the people, and then in his assumed character of Christ, he claims to have changed the Sabbath to Sunday. మహాసంఘర్షణ 624 పేజీలో ఆయన సాతానుడు యేసుక్రీస్తు వలె రెండోసారి వచ్చినప్పుడు ఆయన రోగాలను స్వస్థపరుస్తూ సబ్బాతును ఆదివారమునకు మారుస్తూ ఉన్నాను అనే ఆజ్ఞను ఆయన తీసుకొని రాబోతూ ఉన్నాడు. When Jesus comes second time, there is no need for preaching and healing. యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు స్వస్థపరుచుటకు బోధించుటకు అవసరము ఉండబోదు. But Satan will be doing all these things. కానీ సాతానుడు యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చినప్పుడు స్వస్థతలు ఆయన ఈ యొక్క మార్పులు చేస్తూ ఉంటాడు. Let's go to the fourth difference. నాలుగో వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే 1 Thessalonians chapter 4 verse 16 and 17. We already read that. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. I am reading verse 17. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and thus we shall always be with the Lord. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. And the fourth difference is when Jesus comes second time, all the elect will be taken to Jesus. నాలుగో వ్యత్యాసము యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎన్నుకొడిన వారందరూ ఆకాశము పైకి ఎత్తబడతారు. But when Satan comes in the form of Jesus, he cannot take anyone. కానీ సాతానుడు యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎవరిని ఆకాశంలోనికి తీసుకువెళ్ళలేడు. He will heal, he will preach at one place, and he will tell he will come back and he will go to another place. ఆయన సాతానుడు రోగాలను స్వస్థపరిచి ప్రసంగం చేసి నేను తిరిగి వస్తానని మరొక ప్రదేశానికి వెళ్తాడు. So these are the four major differences between the personification of Satan and the second coming of Jesus. సాతానుడు యేసుక్రీస్తు వారి రూపాన్ని ధరించి రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి రెండో రాకడకు గల వ్యత్యాసాలను ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటిది. So when Jesus comes second time, he will be in the midair. యేసుక్రీస్తు వారి రెండోసారి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలో నిలవబోతూ ఉన్నాడు. And the second one, everyone will see him. రెండవది ప్రజలందరూ ఆయనను చూడగలరు. Third one, he will not do any preaching or he will not do any healing. మూడవది ఆయన స్వస్థపరచడు, ఆయన బోధనలు చెయ్యడు. And the fourth one, he will take all the righteous with him to heaven. నాలుగవది నీతిమంతులందరినీ ఆయనతో కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. God has given so much light to the Seventh-day Adventist church. యేసుక్రీస్తు వారు దేవుడు 7వ దిన సంఘానికి ఎంతో వెలుగుని ఆయన ప్రసాదించి ఉన్నాడు. Only the exact time of his coming is not given. Apart from that, everything is given. ఆయన వచ్చే ఖచ్చితమైనటువంటి సందర్భము మినహాయించి ప్రతి సత్యాన్ని 7వ దిన సంఘానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. And why God gave such truth to the Adventist church? ఎందుకని అంతటి సత్యాన్ని 7వ దిన సంఘానికి దేవుడు అప్పగించి ఉన్నాడు? Not only to preach.
కేవలము బోధించుట కొరకు మాత్రమే కాదు. God wants Adventists. God wants everyone, but God wants Adventists first in the line to be in heaven. దేవుడు పరలోక రాజ్యములో ముందు వరుసలో 7వ దిన సంఘం వారిని ఉండాలని కోరుకుంటున్నాడు. We have the understanding of the books of Daniel and Revelation. 7వ దిన సంఘం వారికి దానియేలు, ప్రకటనల, ప్రవచన యొక్క అర్థము తెలిసి ఉన్నది. Other Christians do not read those books. ఇతర సంఘాలకు చెందిన వారు దానియేలు, ప్రకటనల గ్రంథాన్ని చదువరు. We not only read, we have the exact information, interpretation of the visions and the prophecies. 7వ దిన సంఘం వారు చదవడమే కాకుండా ఆ యొక్క ప్రవచనలు దేని గురించి మాట్లాడుతున్నాయో ఆ యొక్క ప్రవచన సారాన్ని ఎరిగి ఉన్నారు. And the spirit of prophecy is an additional blessing for the church. ఈ యొక్క ప్రవచన సారము సంఘానికి మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి విషయము. We know about the Sunday law. మనందరికీ ఆదివారపు ఆజ్ఞ గురించి తెలుసు. We know how it comes. ఏ విధంగా అది రానై ఉన్నదో మనకు తెలుసు. We know from where it began. అది ఎక్కడ ప్రారంభమై ఉన్నదో మనకు తెలుసు. We know the stages of Sunday law. ఆ యొక్క ఆజ్ఞ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నదో మనకు తెలుసు. We know the little time of trouble. మన అందరికీ కష్టకాలము గురించి తెలుసు. We know every event in order. మన అందరికీ కార్యక్రమాల్లో ఏ క్రమంలో జరుగుతాయో ఆ వరుస పట్టిక మనకు తెలుసు. But the question is, are we ready for the second coming of Jesus? కానీ మనందరికీ వస్తున్నటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు వారి రెండో రాకడ కొరకు మనందరం సిద్ధంగా ఉన్నామా? Today we know that this pandemic has killed so many people. ఈ రోజు మనందరికీ తెలుసు ఈ మహమ్మారి వ్యాధి ఎందరినో బలి తీసుకొని ఉన్నది. We never thought that we would live in such a situation. ఇటువంటి పరిస్థితులలో మనము జీవనము కొనసాగిస్తామని ఎప్పుడూ మనము ఊహించలేదు. And we know that these are the signs of his coming. ఇది యేసుక్రీస్తు వారి రెండో రాకడకు సూచనలని మనకు తెలుసు. I want to ask you one direct question. సూటిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. When you realize that these are the events or the signs of the second coming, యేసుక్రీస్తు వారు రెండోసారి రానే ఉన్నాడు అని ఈ సందర్భము ఈ సమయంలో సూచనలుగా మనకు వస్తూ ఉన్నదని నమ్మినట్లయితే how do you feel? ఏ విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు? Do you feel afraid or do you feel rejoiced? మీరు భయపడుతూ ఉన్నారా లేదంటే సంతసిస్తూ ఉన్నారా? Many of the people are afraid because of what had happened for these 2 months. ఈ యొక్క 2 నెలల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూచి ఎందరో భయపడుతూ ఉన్నారు. If you are following the morning watch, మీరు ఉదయాన్నే ఆరాధన పుస్తకాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే February devotion, last 2 lines. ఫిబ్రవరి మాసంలో ఆ యొక్క ప్రార్థన చివరి 2 వచనాలను మనం చూసినట్లయితే, God has given all the signs of his coming so that when we realize them, we should be rejoiced that his coming is near. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రాకడను గూర్చి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఆ సూచనలు పరిపూర్ణమవుతున్నాయని మనము అనుకున్నట్లయితే ఆ విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. But today majority of the Christians, majority of the Adventists, majority of the people who believe God are in fear for his coming. కానీ ఈరోజు క్రైస్తవులు, అడ్వెంటిస్ట్ సంఘానికి చెందిన వారు అందరూ కూడా ఈ యొక్క సందర్భాలను, పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారు. We fear because we are not ready yet. మనం ఎందుకు భయపడుతూ ఉన్నామంటే మనము ఇంకా సిద్ధముగా లేము. We are busy in pursuing worldly things. ఈ యొక్క లోకము వెంట పరుగెత్తటంలో మనము తీరిక లేకుండా We ఉన్నాము. are busy in buying and we are busy in eating. మనము కొనుటలోను, ఆహారము తినుటలోను మనము తీరిక లేకుండా ఉన్నాము. We are busy in involving in the pleasures of the world. ఈ యొక్క లోకంలో ఉన్న సంతోషాలలో తీరిక లేకుండా మనము నిమగ్నం అవుతూ ఉన్నాము. But those are not priorities. కానీ అవన్నీ మనకు అవసరమైనటువంటి విషయములు కావు. Those are not priorities. అవన్నీ ప్రాముఖ్యమైనటువంటివి కావు. Those are only necessities. అవి కేవలము అవసరతలు మాత్రమే. The priority is we have to prepare ourselves for the second coming of Jesus. కానీ మనకున్నటువంటి ప్రాముఖ్యత ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కొరకు మనము సిద్ధపడుట. We may have a big bungalow.
మనకి ఒక పెద్ద ఇల్లు ఉండవచ్చు, We may have an expensive car. మనకు ఖరీదైనటువంటి వాహనం ఉండవచ్చు, We may have a very costly mobile phone. మనకు ఎంతో ఖరీదైనటువంటి ఫోన్ ఉండవచ్చు. Let me tell you, we cannot take even one thing from here to heaven. అయితే ఇక్కడి నుంచి ఒక్క దానిని కూడా పరలోక రాజ్యానికి మనము తీసుకువెళ్ళలేము. And why we have to struggle for all these things? కాబట్టి ఈ యొక్క వస్తువులన్నిటి కొరకు ఎందుకు మనము ఇంత కష్టపడాలి? There is only one thing that we can take to heaven. మనము కేవలము ఒక్క దానిని మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలము. Are you listening? మీరు వింటూ ఉన్నారా? There is one thing that we all can take to heaven. ఒక్క దానిని మనందరము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలము. I am reading from Christ Object Lessons, page 332, third para. A character formed according to the divine likeness is the only treasure that we can take from this world to the next. It means to heaven. క్రీస్తును పోలినటువంటి మంచి లక్షణము, మంచి గుణాన్ని మాత్రమే సంపదగా మనము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలము. Only we can take our character to heaven. కేవలము మన యొక్క మంచి స్వభావాన్ని మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలము. And how is our character? మన యొక్క స్వభావము ఏ విధంగా ఉన్నది? Can we resemble Christ? యేసుక్రీస్తు వారిని మన యొక్క స్వభావము పోలి ఉన్నదని చెప్పగలమా? Or whom we are resembling? ఎవరిని మనము ప్రతిబింబిస్తూ ఉన్నాము? I want to read one more statement from the book of Heaven, chapter 90. This is the last statement. If you would be a saint in heaven, you must first be a saint on earth. నీవు పరలోక రాజ్యములో నీతిమంతునుగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే ముందుగా ఈ యొక్క లోకములో నీతిమంతునుగా జీవించవలసి ఉన్నది. Even if you have missed the entire message, it doesn't matter. But listen to this statement very consciously and carefully. మీరు వర్తమానాన్ని అంతటినీ సరిగ్గా వినకపోయినప్పటికీ ఇప్పుడు చెప్పేటటువంటి వచనాన్ని మాత్రం జాగ్రత్తగా వినండి. If you would be a saint in heaven, you must first be a saint on earth. పరలోక రాజ్యములో నీతిమంతునుగా నీవు ఉండాలని అనుకుంటున్నట్లయితే మొట్టమొదటగా ఈ లోకములో నీవు నీతిమంతులుగా జీవించవలసి ఉన్నది. The traits of character you cherish in life will not be changed by death or by the resurrection. నీకున్నటువంటి లక్షణాలను, ఏ లక్షణాలు అయితే నీవు అవలంబించి ఉన్నావో అవి మరణము తరువాత కూడా నిన్ను వీడి పోవు. You will come up from the grave with the same disposition you manifest in your home and in the society. నీ యొక్క గృహములో, నీ యొక్క సమాజంలో ఎటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావో అదే స్వభావాన్ని సమాధి నుండి నీవు పైకి వచ్చినప్పుడు కలిగి ఉంటావు. Jesus does not change the character, I mean our character, at his coming. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మన స్వభావాన్ని ఆయన మార్చాలని అనుకోవడం లేదు. The work of transformation must be done now. మనలో మార్పు అనే ప్రక్రియ ఇప్పుడే జరగవలసి ఉన్నది. Our daily lives are determining our destiny. మనము ప్రతిరోజు జీవించే జీవన విధానము మన యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తూ ఉన్నాయి. I hope that statement is enough for each one of us to encourage us to prepare ourselves and to build up a character like Christ. ఈ వచనాలన్నీ మనల్ని ప్రోత్సహించడానికి, యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపరచడానికి, మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయని నేను అనుకుంటూ ఉన్నాను. Don't think our character will be changed when Jesus comes second time. No. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మన స్వభావాన్ని మనము మార్చుకొనగలము, మార్పు చెందుతుందని మనము We అనుకోకూడదు. have to build up our characters. మన యొక్క స్వభావాన్ని మనము కట్టుకోవాలి. And remember, character is the only thing that we can take to heaven. మన యొక్క మంచి స్వభావాన్ని మాత్రమే మనము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలము. I want to leave you with two questions this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 2 ప్రశ్నలతో నేను ఈ యొక్క వర్తమానాన్ని విడిచిపెట్టాలని అనుకుంటూ ఉన్నాను. First one, what is your destiny? మొట్టమొదటి ప్రశ్న, మీ యొక్క భవిష్యత్తు ఏమై ఉండబోతూ ఉన్నది? The answer should be heaven. దానికి ఆ ప్రశ్నకు సమాధానము మన యొక్క భవిష్యత్తు
పరలోక రాజ్యం అనే సమాధానం And ఉండాలి. the second one, are we ready to go to heaven? రెండో ప్రశ్న, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనము సిద్ధముగా ఉన్నామా? The answer should be yes. దానికి సమాధానము అవునని మన దగ్గర ఉండాలి. May God help us to build our characters so that we will be ready for His coming. మన యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. Thank you so much. God bless us. అందరికీ వందనములు. దేవుడు మనందరినీ దీవించునుగాక.